ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా నార్మల్ వర్కింగ్ డే లో రిలీజ్ అయిన మంచి రెస్పాన్స్ ఉండటంతో కలెక్షన్ల పరంగా షోకు జోరు చూపించినప్పటికీ ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్లు మరీ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాయి. కానీ నార్త్ అమెరికాలో స్లో స్టార్ట్ ను దక్కించుకుంటుంది అనిపించినా కానీ అక్కడ ప్రీమియర్స్ లో రామ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది ఈ సినిమా. అలాగే డే 1 కలెక్షన్లలో కూడా మంచి జోరును చూపించి అక్కడ కూడా వర్కింగ్ డే లో మంచి స్టార్ట్ ను అందుకుంది. వీకెండ్ లో మంచి ట్రెండ్ ను చూపించే అవకాశం ఇప్పుడు సినిమాకు ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ప్రీమియర్స్ తో సినిమా $130,000 మార్కును దాటగా రామ్ కెరీర్ లో ఇవి హైయెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పవచ్చు. అన్ని రొటీన్ మాస్ మూవీస్ ని రీసెంట్ టైమ్ లో ఎక్కువగా చేస్తూ ఉండటంతో ఓపెనింగ్స్ లో ఆశించిన కలెక్షన్లు ఓవర్సీస్ లో అందుకోలేకపోయాడు రామ్. ప్రీవియస్ బెస్ట్ 120,000 రేంజ్ లో ఉండగా ఇప్పుడు కొత్త రికార్డును ఫ్లాప్స్ తర్వాత కూడా సొంతం చేసుకోవడం విశేషం. డే 1 కలెక్షన్లతో కలుపుకొని $275,000 మార్కును దాటేసిన సినిమా రామ్ కూడా స్వయంగా యుఎస్ వెళ్లి అక్కడ సినిమాను ప్రమోట్ చేస్తూ ఉండటంతో వీకెండ్ లో మంచి కలెక్షన్లతో $750,000 నుండి $1 మిలియన్ మార్కు వైపు పరుగులు పెట్టే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.